డీటెయిల్స్ చూస్తే జిల్లాలోని క్యాన్సర్ బాధితులు పాలియేటివ్ కేర్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్లో బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్పిస్ అండ్ పాలియేటివ్ కేర్ డే వారోత్సవాల్లో భాగంగా రిమ్స్లో చికిత్స పొందుతున్న రోగులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకుని ఆరోగ్యపరమైన జాగ్రత్తలను సూచించారు. పాజిటివేటివ్ కేర్ ముఖ్య ఉద్దేశాన్ని కార్యక్రమ అతిథులు వివరించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ పాలియేటివ్ కేర్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 620 మంది క్యాన్సర్ బాధితులు కేంద్రంలో పేర్లు నమోదు చేసుకున్నారని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్ సంబంధిత లక్షణాలు కనబడిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్ దేవుల్లో ఈ వారం మొత్తం జరుపుకోవచ్చు. 9 రిమ్స్లో నిన్న పాలెట్ సెంటర్లో జరుపుకుంటున్నాం. 2018లో స్టార్ట్ చేశాము. చాలా ఎఫెక్టివ్గా నడుస్తుంది. ఏమిగా చెప్పినట్టు డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. మా సూపర్వైజర్లో ఏ ప్రాబ్లం ఇమీడియట్గా మా ఆఫీస్ కావచ్చు, సో వాళ్ళు ఎవరైతే క్యాన్సర్ బారిన పడతారో వాళ్ళు వివిధ ప్లేస్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఏమిగా చెప్పినట్టు టర్మినల్ స్టేజ్లో వాళ్ళకు ఎక్కడ సర్వీస్ అందకపోవచ్చు, అందచ్చు. సో అందుకోసం గవర్నమెంట్ ఆలోచించి పాలియేటివ్ కేర్ రిమ్స్లు పెట్టారు. మేము కూడా డైలీ సూపర్వైజ్ చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల సర్వీస్ అందుతున్నాయి. డిఎంహెచ్ఓ గారు స్టాటస్ కూడా చెప్పారు. మోర్ దెన్ 600 రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీకాంత్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారు. అప్పుడప్పుడు మేము కూడా ఆయనను ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాం, ఏమైనా అవసరం ఉంటే క్వాలిటీ కూడా ఫీల్ చేయండి. సో ఈ యొక్క అవకాశాన్ని జిల్లా ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు పీవీఎస్పీ కార్యక్రమం కింద వరల్డ్ హాస్పిస్ డే పాలియేటివ్ కేంద్రంలో రిమ్స్ డైరెక్టర్ గారి యొక్క అధ్యక్షతలో మనం ఇక్కడ ఈ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది పాలియేటివ్ కేర్లో ఎవరెవరికి ట్రీట్మెంట్ ఇస్తామంటే మనం టెర్మినల్గా ఎవరైతే ఎండ్ స్టేజ్లో ఉంటారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. క్యాన్సరే కాకుండా మిగతా వ్యాధుల వల్ల కూడా వచ్చేటువంటి బెడ్ రైన్ పేషెంట్స్ ఎవరైతే ఎండ్ స్టేజ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేదానికోసం ఇది ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో, మన ఆదిలాబాద్ జిల్లాలో 2018లో మనకి ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఇక్కడ ఈ హాస్పిస్ డే అంటే ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో చనిపోయేదానికి వీళ్ళకి సంబంధించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 620